సూపర్ జహనియా. ఏంటి వీడికి వీడియో సూపర్ అని అనుకుంటా ఉన్నారా? అదే అండి సొరకాయ సగ్గుబియ్యంతో చేసిన పాయసం. చాలా రోజుల నుంచి అనుకుంటా ఉంటా చేయాలని, బట్ ఈ రోజు అయితే కుదిరింది. దీనికోసం అయితే ఫస్ట్ కడాయిలో నెయ్యి వేసుకొని మనం సన్నగా తురుముకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ అయితే దూరగా వేయించి అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట. బట్ ఈ కడాయిలోకి ఇంకొద్దిగా నెయ్యి వేసుకొని మనం ముందుగా సన్నగా తురిమి పెట్టుకున్న సొరకాయను అయితే వేసి ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు అయితే స్టీమ్ చేసుకోవాలి. అండ్ దాంట్లోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అయితే వేసి ఆ వాటర్ కూడా మొత్తం ఇంకిపోయేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి. దాని తర్వాత ఆ వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత మనం కాచి చల్లార్చి పెట్టుకున్న ఫుల్ క్రీమ్ మిల్క్ మాత్రమే వాడాలి. సో అప్పుడే ఎక్కువ టేస్ట్ వస్తుంది మనకి. సో పెళ్ళిలో చేసే అంత టేస్ట్ అయితే ఫుల్ క్రీమ్ మిల్క్ ద్వారానే వస్తుంది. అండ్ తర్వాత ఇందులోకి ఇలాచీ పౌడర్, ఫుడ్ కలర్ అయితే గ్రీన్ కలర్ అయితే వేసుకోవాలన్నమాట. సో అదంతా వేసిన తర్వాత ఒక 5 to 10 minutes అయితే మరగనివ్వాలి. అండ్ తర్వాత అయితే మనకి రుచికి తగినంత షుగర్ అయితే వేసుకొని ఒక 5 minutes మళ్ళీ మరగనివ్వాలి. అండ్ తర్వాత ఫైనల్గా అయితే డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేసేసి మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నవి వేసేసి ఒక 2 minutes మరగనిచ్చి అండ్ ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే మనం ఎంతో టేస్టీగా ఉండే పెళ్ళిళ్ళలాగా ఉండే మన సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయినట్టే. నా మాటల్లోనే వినండి ఎట్లుందో ఇది. సూపర్ జహనియా. తినేటప్పుడు నా ఎక్స్ప్రెషన్ చూడండి, చాలా అంటే చాలా మంచిగా కుదిరింది నాకైతే. సో పెళ్ళిళ్ళలో లాగే సేమ్ అట్లాగే కుదిరింది అన్నమాట. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పాయసం రెడీ. అండ్ మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా కుదురుతుంది.